హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. సో నేను శ్యామ్లా అయితే పొద్దున్నే రెడీ అయిపోయేసి మా వైఫ్ మీట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మేము వెళ్ళేటప్పుడు టైమ్ 10 అవుతుంది. సో 10కి మా మీట్ అనమాట. సో ఈరోజు మేము ఏమనుకున్నాం అంటే మా వైఫ్స్ మీట్లో మా కంట్రీకి సంబంధించిన ఫుడ్ ఐటమ్ స్వీట్ ఆర్ హాట్ ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో నేను శ్యామ్లా ప్రశాంతి కలిసి మేము ముగ్గురం కలిసి మన ట్రెడిషనల్కి సంబంధించిన స్వీట్ పొంగల్ అనమాట. మనం ఏ ఫెస్టివల్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఫంక్షన్ కానివ్వండి, పూజకి సంబంధించింది కానివ్వండి, మనకి పొంగల్తోనే కదా ఏదైనా కూడా స్టార్ట్ చేస్తారు. పొంగలి, పులిహోర ఇట్లాగా స్టార్ట్ చేస్తారు కదా. సో మేమైతే పొంగల్ చేద్దాం అనుకున్నాము. బట్ అక్కడ ఏంటంటే కుక్కర్ మామూలుగా అందరు ఏం చేస్తారంటే మామూలుగా పొంగల్ దబ్బర అట్లా పెడతారనమాట. బట్ నేనేంటంటే ఇన్స్టెంట్గా త్వరగా అయిపోద్ది అని చెప్పేసి కుక్కర్ని ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా. సో అక్కడ కుక్కర్ లేదనమాట నాకు. అందుకని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చి నా దగ్గర ఉన్న ఒక కుక్కర్ని అయితే తెచ్చుకున్నాను అనమాట. బట్ అదేంటంటే కొంచెం స్పేస్ సరిపోలేదు. లాస్ట్లో అది ఏమైంది అనేది మీరే చూస్తారు. సో నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని కుక్కర్ ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకళ్ళు వేరే ఫుడ్ చేస్తున్నారనమాట. సో వాళ్ళు నెక్స్ట్ ప్రిపేర్ చేసేస్తారు. నాది కుక్కర్ అయిపోయేలోపు నా కుక్కర్ ఏమైందంటే కొంచెం వాటర్ ఎక్కువైంది. సో ఇలా అయిందనమాట. బట్ పొంగల్ మంచిగానే వచ్చిందిలేండి. జస్ట్ ఇది ఒక్కటి మాత్రమేను. సో దానికి ఆ కుక్కర్ అయిపోయేలోపు నేను ఇలాచి అలాగే బెల్లం ఇవన్నీ కూడా ఇట్లాగా దంచి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో మేము ముగ్గురం కలిసి చేసాము ఈ పొంగల్ అయితే. సో అందరికీ కూడా బాగా నచ్చింది అనమాట. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ తీసి ఇదంతా కూడా కలిపెట్టేసుకుంటూ ఉన్నాం అనమాట. సో వీళ్ళందరూ కూడా మా వైఫ్స్ మీట్లో ఉన్న వాళ్ళు అనమాట. ఇంటర్నేషనల్ వైఫ్స్ మీట్, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఇదంతా కూడా మేము మంత్లీ ఒక 2-3 టైమ్స్ అన్నా ఇట్లాగా మీట్ అవుతాం అనమాట. సో అది బాగా కలిసిన తర్వాత మిల్క్ ఆల్రెడీ వేసాను కాబట్టి కొంచెం గట్టిగా ఉంటే మళ్ళీ యాడ్ చేసుకొని తర్వాత పొంగలి అలాగే ఇలాచి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో తను వచ్చేసి ఏంటి ఇది ఎలా చేస్తారు, ఏంటి ఇవన్నీ ప్రాసెస్ అదంతా అడుగుతుంది అనమాట. చాలామందికి ఇదంతా కూడా కొత్తగా అనిపించవచ్చు కదా. మనకైతే తెలిసిన వాళ్ళకి ఇదేంటి, ఎట్లా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తుంది. సో దీంట్లో అయితే నేను బాదం అలాగే కాజు కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో బాదం కాజు వచ్చేసి శ్యామ్లా తీసుకొని వచ్చింది ఇంటి నుంచి ఫ్రై చేసుకొని గీలో. సో ఇలాగ మన పొంగల్ రెడీ అయిపోయిన తర్వాత ఇట్లాగా పెట్టేసాం అనమాట. అందరం కూడా సరదాగా కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ చేశారు అని చెప్పేసి అన్నాను కదా. ఒకళ్ళు చికెన్ చేశారు, ఒకళ్ళు వచ్చేసి అది టమోటో రైస్లా ఉంది కానీ కాదు, అది ఒక టైప్ ఆఫ్ మసాలా, అదిగో చూస్తున్నారు కదా అదనమాట. ఇది వచ్చేసి ఒక చికెన్, నేను చేసిన పొంగలి, ఒక సలాడ్. మన పొంగల్ అయితే అయిపోయింది. మేము చేసిన ఈ పొంగల్ అయితే ఇక్కడ అందరికీ కూడా బాగా నచ్చింది అనమాట. సో మామూలుగానే మన పొంగలి అందరికీ కూడా ఫేవరెట్ స్వీట్ కదా. సో ఇక్కడ కూడా ఇలాచి ఫ్లేవర్ వచ్చే స్వీట్స్ అనేది ఇక్కడ ఇష్టం అంట, ఒకళ్ళు అయితే చెప్పారు నాకు. అలాగే మేమందరం కూడా కూర్చొని మా ప్లేట్ చూసారు కదా ఎంత మంచిగా రెడీ చేసుకున్న ఫుడ్ అంతా కూడా పెట్టుకొని తిన్నాం అనమాట. అలాగే కొంచెం మిగిలింది, లాస్ట్ వీడియో కూడా చూసారు. అది వచ్చేసి అందరూ కూడా నచ్చిన వాళ్ళు ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకుని వెళ్ళారనమాట. ఒకళ్ళు అయితే నాకు మా గ్రూప్లో పెట్టారనమాట, ఈ ఫుడ్ మా పేరెంట్స్కి బాగా నచ్చింది అని. సో ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను.